అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ జి పద్మావతి గారు రచించిన ముహూర్త బలం. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీ స్కూటీ నువ్వే డ్రైవ్ చేయి, నేను సరదాగా వెనకాల కూర్చుంటాను. షాపింగ్ చేసిన బట్టల కవర్లు 2 చేతులతో పట్టుకొని అన్నాడు శశి. అబ్బా, ఆశపడకే, నిన్ను నేను నమ్మను. నేనే వెనకాల కూర్చుంటాను, అది కూడా ఒక పక్కకి తిరిగి. నవ్వుతూ అంది శిరీష తాళం అతని చేతికిచ్చేసి. తప్పుతుందా? దగ్గరవుదామంటే దూరం దూరం అంటావు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. నీ బండికి ఎప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాతో రావడానికి అలా ప్లాన్ చేస్తున్నావు కదూ? ఇలాంటి అనుమానాలన్నీ నీకు సినిమాలు చూసేగా వస్తున్నాయి. అయినా మొన్న మనం చూసిన సినిమాలో హీరో కిస్ ఇస్తే లవర్ ఎంతగా కోఆపరేట్ చేసింది. అలాంటివి నేర్చుకోవాలి శిరీష, చిలిపిగా అన్నాడు. దానికి ఇంకా టైం ఉంది, నువ్వు ప్రోగ్రెస్ అవ్వకు అంది. అతని బండి రిపేర్ చేసే షాప్ దగ్గర దిగిపోయి ఆమెకు బాయ్ చెప్పాడు. శశిని చూస్తే జాలేస్తుంది. పాపం అనుకుంది శిరీష. ఎప్పుడు ఏదో ఒక అల్లరి చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాడు. తనకేమో ఎవరైనా చూస్తారని భయం, ఒక పక్క కంట్రోల్ తప్పిపోతానని భయం అనుకుంటూ బాయ్ చెప్పింది. బండి మీద వెనకాల కూర్చుని నడుం మీద తగిలి తగలకుండా చెయ్యి వేస్తాడు. కలిసి నడిస్తే అలవాటుగా చెయ్యి తీసుకొని మునివేళను ముద్దు పెట్టుకుంటాడు. అతని మీసం తగిలి గిలిగింతలు పెడుతుంది. జనం ఎక్కువ లేని వీధుల్లోకి రూటు మార్చేసి వెనకాల కూర్చొని గుసగుసగా ఏవో చెప్తూ చెవులు కొరుకుతాడు. డ్రైవింగ్ పట్టు తప్పితే వెనక నుండి హెల్ప్ చేసినట్లు ఒకటే అల్లరి. ఎవరైనా చూస్తారంటే అంత పట్టించుకునే ఖాళీ ఎవరికుంది అని అడుగుతాడు. అతనితో ప్రతి నిమిషం మధురమే. అవే జ్ఞాపకాలతో ఇంటికి చేరింది శిరీష. బంతిపూలు, లిల్లీ పూలు, రకరకాల గులాబీలతో అత్యంత సుందరంగా అలంకరించారు హాలంతా. కంటికి రంగులతో విందు చేస్తూ, సువాసనలతో వాతావరణాన్ని పరిమళింపజేస్తూ ఎవరి కోసమో వేచి చూస్తున్నట్లున్నాయి పువ్వులు. ప్రతి వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుకుంటూ హడావిడిగా ఉన్నారు. శశి మాత్రం శిరీష కోసం వెతుకుతున్నాడు. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందక్కడ. వరుసకి బావా మరదళ్లే. శిరీష చదువు ముగించుకునే వరకు పెళ్లి ప్రయత్నాలు వద్దనేసరికి ఉద్యోగం వచ్చినా ఆమె కోసం నిరీక్షించాడు శశిధర్. శిరీష అదృష్టవంతురాలు. 6 అడుగుల అందగాడు, మంచి ఉద్యోగం, ఎన్నో సంబంధాలు కాదని శిరీషనే చేసుకుంటున్నాడు. శశిధర్ దూరబంధు ఒక ఆవిడంది. ఏం కాదు, అతనే అదృష్టవంతుడు. బంగారు బొమ్మలా ఉంటుంది, చదువుకుంది, రేపో ఎల్లుండో ఉద్యోగం రాబోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పటి పిల్లలకి వంట వార్పు రావు, కానీ శిరీష చక్కగా చేస్తుంది అని శిరీష పిన్ని వాదించుతూ ఒకరికొకరు ఆట పట్టించుకుంటున్నారు. గౌరీ పూజకి సమయం మించిపోతుందని పంతులు గారు పిలవడంతో పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కనకాంబరం రంగు పట్టు చీరలో ముగ్ధ మోహనంగా పూలతో పోటీ పడుతున్నట్లుగా ఉంది శిరీష. ఎప్పుడు నిండా కప్పేసే డ్రెస్సులే తప్ప ఇలా చీరతో ఎప్పుడైనా కనువిందు చేశావా? నెమ్మదిగా అన్నాడు. ఉలిక్కి పడింది శిరీష. ఎప్పుడొచ్చాడో వెనక్కి వచ్చి చెవిలో గుసగుసలాడుతున్నాడు. అందరూ ఆట పట్టిస్తారు, నన్ను కాస్త స్థిమితంగా పూజ చేయనివ్వు స్థిరంగా అంది. శశి, ఇప్పుడే కొంగు పట్టుకు తిరుగుతున్నావు, పెళ్ళైతే మేం గుర్తుంటావా? ఆడవాళ్ళెవరో అన్నారు, అందుకేగా పెళ్లి చేసేది. పెళ్లి చేసుకొని అత్తలతో పిన్నిలతో ఎవరైనా కబుర్లు చెప్తారా అన్నాడు. నవ్వులాటల్లో కార్యక్రమం పూర్తయింది. భోజనాలయ్యాక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెనక్కి వచ్చింది శిరీష. ఎవరూ లేకుండా చూసి దగ్గరకొచ్చాడు శశి. హా, మేరే ప్రేమ్కి రాణి, కిత్నా ఖూబ్సూరత్ హే తూ అంటూ నడుం దగ్గర జాకెట్కి చీరకి మధ్య ఖాళీలో చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు. అతని వెచ్చని స్పర్శ ఆమెను పరిసరాలు మరిపించేలా చేసింది. ఇంకా గట్టిగా వంటికి అదుముకున్నాడు. తల ఆమె భుజం మీద ఆనించి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మాత్రమే ఊరించాలి,
అందరూ నిన్నే చూస్తున్నారు చూడు అంటూ మెడ మీద చుంబించాడు. శిరీషకి శరీరం స్వాధీనం తప్పుతోంది. చెయ్యి పైకెత్తి అతని జుట్టులోకి చొప్పించింది. శిరీష, నీకేదో పోస్ట్ వచ్చింది, సంతకం చేసి తీసుకోవాలట గట్టిగా వినపడేసరికి ఇహలోకంలోకి వచ్చింది. శశి, ఎవరో పిలుస్తున్నారు నింపాదిగా అంది. ఎవరో కాదు, మీ పిన్నే, పానకంలో పొడక ఉడుక్కుంటూ అన్నాడు. సాయంత్రానికి అతని చూపులు తట్టుకోలేక చుడీదారు వేసుకుంది. పసుపు అంటుకుందంటూ మెడంతా తడిమాడు. మా అదృష్టం చూసావా, పెళ్లి ముహూర్తం ఎప్పుడో పెట్టేవారు, నీకు ట్రైనింగ్ డేట్ వచ్చేసరికి వారం రోజుల్లో ఫిక్స్ చేశారు. ఇంతకీ మనకి అది ఎప్పుడంటావు? నువ్వు బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళొచ్చాక ముందా? అయినా ముహూర్తాలు అవసరం అంటావా? ఈలోపే నిన్నెగరేసుకుపోతాను. మీ పిన్ని విలన్లా అడ్డుపడినా సరే. నేనింత మాట్లాడుతున్నా ఏం చెప్పవేంటి అంటూ తన వైపు తిప్పుకున్నాడు శశిధర్. పెళ్ళవగానే సాయంత్రం ప్రశాంతి ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. నిన్ను వదిలి ఎలా వెళ్ళను? నువ్వు సెలవు పెట్టొచ్చేయి గోముగా అంది శిరీష. అంత వరమిస్తే వదులుకుంటానా? డన్ అన్నాడు శశి. పెళ్లి బట్టలకి వెళ్ళాలంట. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చేస్తే మనం బండి మీద వెళదాం. అమ్మ వాళ్ళు ముందు వెళ్తారట శిరీష అంది. మీ కాపలా పిన్నిని కూడా పంపించేయి గట్టిగా అన్నాడు. అతను అన్న తీరుకి చాలాసేపు నవ్వుకుంది శిరీష. 5 అవుతోంది. శశి ఇంకా రాలేదేమిటా అని అటూ ఇటూ తిరుగుతూ మేకప్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటుంది శిరీష. రాగానే ఇద్దామని కాఫీ కలిపి ఫ్లాస్కులో పోసి రెడీగా పెట్టుకుంది. హాయ్ మేరీ దిల్కి రాణి శశి గొంతు వినపడి వెనక్కి తిరిగింది శిరీష. అప్పటికే ఆమెను మొత్తం చుట్టేశాడు శశి. టైం అవుతుంది శశి, కాఫీ తాగు, వెళ్ళిపోదాం. ఇంకా బట్టలు నగలు కొనాలిట, లేట్ అవుతుంది. నిన్నిలా చూస్తుంటే ఇప్పుడే ముద్దుల్లో ముంచెత్తాలనుంది. పెళ్ళవని శశి అంటూ తల పైకెత్తింది. అతను వినే మూడ్లో లేడు. అరచేతుల్లోకి ఆమె ముఖార విందాన్ని అపురూపంగా తీసుకొని చెక్కిలి మీద పెదవులానించాడు. చెంపల మీద నుండి చుబుకంపై ఆనించాడు. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది శిరీష. తొలి ముద్దు అందుకునే ఆత్రంలో ఆమె పెదవులు అదురుతున్నాయి. ఎంతకీ దరిచేరదేమన్న ఆత్రంతో కళ్ళు తెరిచి చూసింది శిరీష. కళ్ళకెదురుగా అతని కళ్ళు. ఇంకా దగ్గరగా జరిగాడు. దట్స్ గుడ్, కళ్ళు మూసుకుంటే ఎలా అంటూ ఆమె లేత పెదవులని సున్నితంగా అందుకున్నాడు. అతని భుజం మీద చెయ్యి గుచ్చి పట్టుకుంది శిరీష. 2, 3 అంటూ మళ్ళీ మళ్ళీ పెట్టాడు. శరీరం అదుపు తప్పి భారమంతా అతని చేతులపై వేసేసింది శిరీష. కళ్ళు మూసేసింది. ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇష్టమైన సాంగత్యం ఇంత మధురంగా ఉంటుందా అనుకున్నంతలోనే మూసిన కనురెప్పలపై పెదవులానించాడు. వేరే ప్రపంచమేదో కనిపిస్తోంది. వాళ్ల ఏకాంతాన్ని భగ్నం చేస్తూ ఫోన్ మోగింది. శిరీష ఈ లోకంలోకి వచ్చింది. ఎలర్ట్ అయిపోయింది. అమ్మో తప్పు చేసి వాళ్ళేమైనా అనుకుంటారు, పద బయలుదేరదాం అని గబగబా బయటకొచ్చేసింది. స్టేషన్ అంతా హడావిడిగా ఉంది. బెంగళూరు వెళ్లే ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో వస్తుందని అనౌన్స్మెంట్ వినబడుతోంది. శిరీషని ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన వాళ్ళు పెళ్లిలో జరిగినవి ముచ్చటించుకుంటున్నారు. శిరీష మాత్రం శశి కోసం వెతుకుతోంది. ఆమె ట్రైనింగ్ కోసం ముందుకి మార్పించిన ముహూర్తానికే వారి పెళ్లి ఘనంగా జరిగింది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి కాకుండా ఊరు దాటి వెళ్లకూడదని వధూవరులను ఆ ఊరి పెద్దమ్మవారి గుడికి తీసుకెళ్లారు. లగేజీ సర్దుకోవాలని అక్కడి నుండి త్వరగా వచ్చేసింది శిరీష. కూడా పెద్దవాళ్లు ఉండాలని పిన్నిని కూడా పంపించారు. శశితో పాటు మిగిలిన వాళ్ళు గుడి దగ్గరే ఉండిపోయారు. తర్వాత ఒక్కసారి తన సెల్కి ఫోన్ చేశాడంతే. అప్పటి నుండి కనబడలేదు. ఇప్పుడు స్టేషన్కి కూడా రాలేదు. అతను కూడా ఉన్నంతసేపు తెలియలేదు. ఎంతో బాధగా వెలితిగా ఉంది అనుకుంది శిరీష. కోపం వచ్చిందేమో. తన హడావిడి తనది. చాలాసార్లు హర్ట్ చేశాను. తనకి నచ్చినట్లు చేయవలసిందేమో. అందుకే శశి రాలేదేమో. ఎన్నో ప్రశ్నలతో ఆమె ప్లాట్ఫామ్ అంతా కళ్ళతో చూస్తూనే ఉంది. శశిధర్ సెండాఫ్ ఇవ్వకుండానే వెళ్ళవలసి వస్తోందా? సెల్లికి రింగ్ చేస్తే పనిలో ఉన్నానంటాడు. ఆమె ఆలోచనల్లో ఉండగానే ట్రైన్ రావడం, సామాను లోపల సర్దడం జరిగిపోయాయి.
నింపాదిగా ట్రైన్ కదిలింది. శిరీష, ఏదో పనిలో ఉండుంటాడు, అంతగా దిగులు పడకు అంటూ ఆమె పిన్ని నచ్చ చెప్పింది. అందరూ బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరికీ కూడా అతనెందుకు రాలేదు అన్న ఆలోచనే లేదు. తిట్టుకుంది. చివరిదాకా తల కిటికీకి ఆనించి చూసింది. అతన్ని చాలాసార్లు డిసప్పాయింట్ చేశాను, అందుకే కోపం వచ్చింది. నెగ్లెక్ట్ చేశానని బదులు తీర్చుకుంటున్నాడు. అయినా ఎంత దగ్గర చుట్టాలైతే మాత్రం సమయం సందర్భం ఉండొద్దు. కావాలని కోపం తెచ్చుకుంది శిరీష. ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. పెళ్ళైతే ప్రేమ తగ్గిపోతుందా పిన్ని? శిరీష అడిగింది. స్టేషన్కి రాలేదని అప్పుడే శశి ప్రేమను అనుమానిస్తున్నావా? తిరిగి ప్రశ్నించింది ఆవిడ శిరీషని. నీ మీద ప్రేమ ఉండబట్టే 3 ఏళ్లు వెయిట్ చేశాడు. ఇప్పుడు పెళ్ళైనా కూడా దూరంగా వారం రోజులు వెళ్ళడానికి అభ్యంతరం పెట్టలేదు. నీ కెరీర్ పాడవకూడదని తనే అడ్జస్ట్ అవుతున్నాడు. కాదంటే నన్ను తిట్టుకుంటాడు అంటూ ఏవేవో కబుర్లు చెప్పి ఆమె మూడ్ మార్చింది. పనిలో పడిపోయిన శిరీష జరిగినవేవి గుర్తు తెచ్చుకోలేదు. ఎక్కువసేపు ట్రైనింగ్ సెంటర్లో ఉండడంతో సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఫోను చేయలేదు. 3 రోజులు పూర్తయ్యాక తిరిగి వెళ్లే ముందు బెంగళూరులో షాపింగ్ చేద్దామని బయలుదేరారిద్దరు. శశి వస్తే ఎంచక్కా ఊటీ వెళ్లేవాళ్లం. ఎంతోమంది కొత్త జంటలు అక్కడికే వెళతారు పిన్నితో అంది శిరీష. నన్నేం చేస్తావు? మీ బాబాయ్ వస్తే 4 వెళదాం, ఆయన్ని రప్పించు నవ్వుతూ అందావిడ. ఇంతలో రూమ్ బాయ్ వచ్చి ఫ్లవర్ బొకే, ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు శిరీషకి. ఫ్రమ్ అడ్రస్ చూసి ఎగిరి గంతేసింది శిరీష. పిన్ని, శశి కొరియర్లో లెటర్ పంపాడు అంటూ అరిచింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర. అక్షరాలు సరిగా కనబడక కళ్ళు తుడుచుకొని చదువుకుంది. హాయ్ మేరీ దిల్ కి ధడకన్. ఎప్పుడు అతనికి హిందీలో అనడం అలవాటు కదా అనుకుంటూ ఉత్తరం మీద ముద్దు పెట్టుకుంది. నా మీద కోపం వచ్చింది కదూ. నీకు దూరంగా ఉండడానికి చాలా అవస్థపడ్డాను. అందుకే స్టేషన్కి కూడా రాలేదు. నిన్ను చూస్తే ఐస్ క్రీమ్ తిన్నట్లు తినేయాలనిపిస్తుంది. చూడకుండా ఆఫీస్లోనే ఉండిపోయాను. ఇంత దేనికంటే ఆ రోజు పెళ్లి జరిగాక గుడికెళ్ళాం కదా, నువ్వు వెళ్ళిపోయావు. నేను, అమ్మ, ఇంకా ఫ్రెండ్సు ప్రశాంతంగా ఉందని అక్కడే కూర్చున్నాం. ఆ రోజు గుడిలో హరికథా కాలక్షేపం జరుగుతోంది. సరదాగా అందరం కూర్చున్నాం. చాలా శ్రద్ధగా విన్నాను. ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏమిటంటే, భార్యాభర్తల తొలి కలయిక పెద్దల ఆశీర్వాదంతో మంచి ముహూర్తంలో జరగాలంట. అప్పుడే వారు నిండు 100 ఏళ్లు అనుకూలంగా అనురాగంగా ఉంటారట. అలా కలిసిన వధూవరులకు చక్కని పిల్లలు పుడతారట. నువ్వు అంటూ ఉంటావు చూడు, సమయం సందర్భం ఉండాలి అని. అది కరెక్ట్. అలా సమయం సందర్భం లేకుండా భర్తతో కలిసిన స్త్రీకి రాక్షసుల్లాంటి వారు పుడతారని స్వామీజీ చెప్పారు. పూర్వం పెళ్ళయ్యాక పెళ్లికూతురుతో పాటు 2 స్త్రీలు ఆ ముహూర్తం వేళ వరకు కాపలా ఉండేవారట. మీ పిన్నిలాగా అన్నమాట. జీవితంలో భార్యాభర్తలు ఇక విడిపోరట. నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను, సారీ. మంచి సంసారానికి ఇన్ని పాటించాలని నిజంగా నాకు తెలీదు. ఇద్దరికీ ఇష్టమైతే చాలనుకున్నాను. నువ్వు నా బంగారానివి. మనిద్దరం ఎప్పటికీ ప్రేమగా ఉండాలి. 100 ఏళ్లు కలిసి ఉండాలి. మన పిల్లలు మంచి భావి పౌరులుగా ఉండాలి. ఎంతో అందంగా నీలా ఉండాలి. అందుకే దగ్గరగా ఉంటే పోకిరి వేషాలేస్తానేమో అని దూరంగా ఉండిపోయాను. పిన్నికి తెలుసు నేనెందుకు రాలేదో. ఫోన్ చేసి ఉండొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. చేసుంటే నువ్వు రమ్మంటావు, లేదా బాధపడతావు. మొదటిది కుదరదు. రెండోది నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అయినా విరహంలో ఎంత ఆనందం, థ్రిల్లున్నాయో చూద్దామని చేయలేదు. మన సంసారపు తొలి అడుగులు మంచి ముహూర్తంలో పెద్దవారి నీడలోనే వారి అడుగుజాడల్లో సాంప్రదాయబద్ధంగా వేద్దామని దూరంగా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ విడిపోరట. ముహూర్త బలం అంటే అదేనట. 7 జన్మలు కలిసి ఉండాలనే ఈ 7 రోజులు ఎడబాటు. స్వీట్ కిసెస్ టు మై స్వీట్ హార్ట్, బాయ్ అంటూ పెద్ద ఉత్తరం రాశాడు. 7 గుర్రాల రథమేకి ప్రపంచమంతా చుట్టొచ్చినంత ఆనందంగా ఉంది శిరీషకి. పిన్ని అంటూ ఆమెని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది. పానకంలో పుడకని నన్నెందుకు కౌగిలించుకోవడం? సాయంత్రం ట్రైన్కి వెళ్తాం కదా, కాస్త ఆగు.
చిలిపిగా అందావిడ. చి పో పిన్ని, అన్నీ తెలిసే నాకు చెప్పలేదు గోముగా అంది. తోడుగా పెద్దాళ్ళని పంపేది ఆ నిమిషం దాకా మీలాంటి వాళ్ళకి అడ్డం పడ్డానికే. పెళ్లి కన్నా తొలి కలయికకే ఇంపార్టెన్స్ ఎక్కువ అని అడిగింది. రెండూను. అదెలాగూ మంచి టైంకే చేస్తాం, తర్వాత ఆపలేం కదా. మరి నీకెవరొచ్చారు పిన్ని? అత్తారింటికి నీ కూడాను? ఇంకెవరు, మీ అమ్మే వచ్చింది. బాబాయ్కేమో ఇంకో పానకంలో పుడగ్గారు. వ్రతాలు వాయినాలు అవి ఇవి అయ్యేసరికి వారం అయింది. నా మీద కసి తీర్చుకున్నావన్నమాట నవ్వుతూ అంది శిరీష. మనసు నిండా శశిధర ఆలోచనలతో ప్రణయ రాజ్యపు అంచులు చూడ్డానికి ఉత్సాహంగా సాయంత్రం ట్రైన్ ఎక్కింది శిరీష. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన జి పద్మావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.